హాయ్ ఎవ్రీవన్. జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. మన శరీరాన్ని చూశారు అనుకోండి, ఏదో కంపు కొడుతుంది. పొద్దున వాష్ చేసుకోవాలి, మధ్యాహ్నం వాష్ చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం వాష్ చేసుకోవాలి. ఈ శరీరాన్ని ఏ రోజు సబ్బు పెట్టి తోమకపోయినా పక్కనున్న వాళ్ళు ఏంటి సంగతి కంపు కొడుతోంది అంటారు. మనం బతికుండగానే ఈ శరీరం ఇలా ఉంటుంది. ఇక కర్మకాలి ప్రాణమే పోయిందనుకోండి, ఇక కొడుకు లేదు, భార్య లేదు, భర్త లేదు, ఈడ్చి అవతల పారేస్తారు. చీమలు పట్టేసాయి, వీధిలో వాళ్ళు గొడవ పెడుతున్నారు, త్వరగా తీసేసేయండి అంటారు. ఈ శరీరంలో ప్రాణం పోయిన తర్వాత కోటీశ్వరుడైనా ఒకటే, బికారి అయినా ఒకటే, ఈ విషయంలో ఏమాత్రం విలువ ఉండదు. కానీ మీరు చూశారు అనుకోండి, ఈ శరీరంలోని ఏ అవయవమైనా ఇతరులకు ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం చనిపోయిన తర్వాత మళ్ళీ జీవించే అవకాశం ఒక్క అవయవ దానంతోనే సాధ్యం అవుతుంది. అవయవ దానం ఎంతో గొప్పది, ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది కూడా. ఈ అవయవ దానం అనేది గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ప్రజల్లో కూడా కొంతమేరకు అవగాహన పెరిగింది. ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, కొద్ది రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లా కృత్తివేణు మండలం చందాల గ్రామానికి చెందిన జన సైనికుడు చందు వీర వెంకట వసంతరాయలు గుడికి వెడుతూ ప్రమాదవశాత్తు గాయపడి విజయవాడలోని రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు బ్రెయిన్ డెడ్ కి గురయ్యాడు. 63 సంవత్సరాలు, చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. ఇంతటి దుఃఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు వారి బాధను దిగమింగుకుని మానవత్వాన్ని చాటారు. అంతటి దుఃఖంలోనూ ఆయన అవయవాలను ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు దానం చేయటానికి ముందుకు రావటం చాలా గొప్ప విషయం. సెల్యూట్ చేయాలి. ఆ కుటుంబం తీసుకున్న ఈ నిర్ణయంతో జీవితం మీద ఆశతో ఎదురు చూస్తున్న 7 మంది జీవితాలకు భరోసా కల్పించారు. ఈ విధంగా ఆ జన సైనికుడు మరణించిన తర్వాత కూడా జీవించే అవకాశం ఈ అవయవ దానంతో లభించింది. జన సైనికుడు చందు వీర వెంకట వసంతరాయలు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కి గురయ్యాడన్న వార్త తెలియంగానే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయి బాధపడుతూ వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే ఆ బ్రెయిన్ డెడ్ గురైన ఆ జన సైనికుడి అవయవాలను వారి కుటుంబ సభ్యులు డొనేట్ చేయాలి అని తీసుకున్న నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి సెల్యూట్ తెలియజేశారు ట్విట్టర్ ద్వారా. ఈ జన సైనికుడి బ్రెయిన్ డెడ్ విషయం తెలిసిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి భరోసా కల్పించమని పార్టీ నాయకులకు చెప్పి పంపించారు. పుట్టేడు దుఃఖంలో కూడా ఈ కుటుంబం అవయవ దానం చేయడానికి ముందుకు వచ్చిందంటే వీరిలో ఎంత మానవత్వం ఉందో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని చనిపోయిన ఈ జన సైనికుడు వసంతరాయల కుటుంబం అవయవ దానానికి అంగీకరించింది. ఈ సందర్భంగా మృతుడి కుమారుడు సీతారామాంజనేయులు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పుట్టిన ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సమాజానికి తిరిగి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తారని, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకునే మేము అవయవ దానానికి అంగీకారం తెలిపినట్లుగా తెలియజేశాడు. నమస్తే అండి, నా పేరు సీతారామరాజు. చందు వీర వెంకట వసంతరాయలు గారు మా నాన్నగారండి. గుడికి వెళ్తూ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరగడం వల్ల బ్రెయిన్ డెడ్ అయింది. అవయవదానం చేయాలి, నాన్నగారు ఎక్కడితో అంతం కాకూడదు, నలుగురిలో బ్రతిగా ఉండాలి, ఈ రోజుతో అయిపోయారు అన్నది అది కాదు, నిజం కాదు. ఇంకా నలుగురిలో ఇంకా బతిగా ఉన్నారు, ఇంకా ఉన్నాళ్ళు మనతోనే ఉంటారు ఈ భూమి మీద అనేదానికి అని అర్థమయ్యేలాగా చెప్పి నేను మా ఫ్యామిలీని ఒప్పించి ఈ యొక్క ఆర్గన్ డొనేషన్ అనేదానికి ముందుకు వచ్చాను. అలాగే మా నాన్నగారు జనసేన కార్యకర్త అండి. పుట్టేడు దుఃఖంలో కూడా అవయవ దానానికి అంగీకరించిన ఈ కుటుంబ సభ్యుల నిర్ణయం ఉన్నది చూశారు, అభినందించాలి. ఇలాంటి కష్ట సమయంలో కూడా నలుగురిని బ్రతికించాలన్న వీళ్ళ ఆకాంక్ష ఉన్నది చూసారా, చాలా గొప్పది, అభినందనీయులు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోయినా మనోధైర్యం కోల్పోకుండా అవయవ దానానికి అంగీకరించారు. ఈ మృతుడి అవయవాలని 4-5 ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ప్రాణదానం చేశారు. 4-5 వాళ్ళ జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అయ్యారు ఈ కుటుంబ సభ్యులు. దీనికి మించిన ప్రజాసేవ ఏముంటుందండి? నిజంగా చాలా గొప్ప మనసు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన అవయవాల రూపంలో
ఆయన బతికే మన ముందు ఉంటారు. మీరు చూశారు అనుకోండి, ఈ అవయవ దానం మనిషి శరీరంలో అంతర్భాగంగా ఉండే ఈ అవయవాల్లో ఈ కిడ్నీ అనే అవయవాన్ని 75 మంది ప్రజలు డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు. అలాగే 20 నుంచి 30% ప్రజలు తమ లివర్ ని డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఇక గుండె గాని ఊపిరితిత్తులు గాని 1 నుంచి 2% ప్రజలు మాత్రం డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు. కిడ్నీ మాత్రం బ్రహ్మాండంగా డొనేట్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఈ అవయవ దానం అనేది ఒక డిసీజ్డ్ ఇండివిడ్యువల్ అంటే వృధా అయిపోయే అవయవం 8 మందికి పరిపూర్ణమైన జీవితాన్ని ఇచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఈ అవయవ దానంపై ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అలాగే ఈ అవయవ దానాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. ఈ అవయవ దాన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలోని జీవన్ దాన్ విభాగం రమేష్ హాస్పిటల్లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీమతి బిట్రగుంట మల్లిక, శ్రీమతి పాకనాటి రమాదేవి, శ్రీ తోట సత్యనారాయణ, శ్రీ చందు సాంబశివరావు గారు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విజయవాడ రమేష్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ గురైన ఈ జన సైనికుణ్ణి జనసేన నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, గాదే వెంకటేశ్వరరావు గారు, హరిప్రసాద్ గారు ఆ కుటుంబ సభ్యులను ఆదివారం కలిసి పరామర్శించారు. ఈ బ్రెయిన్ డెడ్ గురైన చందు వీర వెంకట వసంతరాయలు మరణం వారి కుటుంబానికి, జనసేన పార్టీకి తీరని లోటు అన్నారు శాసన మండలి ప్రభుత్వ విప్ హరిప్రసాద్ గారు. జనసేన పార్టీ ఎప్పుడు ఈ కుటుంబ సభ్యులను అండగా ఉంటుందని ధైర్యం, భరోసా ఇచ్చారు హరిప్రసాద్ గారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా కలవబోతున్నట్టుగా హరిప్రసాద్ గారు ఈ కుటుంబ సభ్యులని చెప్పారు. జనరల్ గా ఆర్గాన్స్ ఇవ్వటానికి, డొనేట్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఖచ్చితంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తన వాయిస్ ఈ విషయం మీద ఒకసారి ఇస్తే ఈ అవయవ దానం మీద మరింత అవేర్నెస్ పబ్లిక్ లో వస్తుందని డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఈ విషయాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెడతామని అక్కడికి వచ్చిన జనసేన నాయకులు స్పష్టం చేశారు. నిజంగా ఆ కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పాలో అభినందించాలో అర్థం కాని పరిస్థితి. పార్టీ మీద ప్రేమతో కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లనే వాళ్ళు ఈ అవయవదానం చేసినట్టుగా చెప్పటాన్ని నిజంగా జనసేన పార్టీని ఈ తెలుగు రాష్ట్రాల్లో స్థాపించినందుకు, ఆ పవన్ కళ్యాణ్ గారిని నేను ఫాలో అవుతున్నందుకు గర్వపడుతున్నాను. మనలో చాలా మందికి ఈ అవయవ దానం గురించి అవేర్నెస్ లేదు. కొన్ని లక్షల మంది అవయవాల కోసం అవసరమైన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఇదే సమయంలో చాలా మంది బ్రెయిన్ డెత్ అయితే ఆ శరీరంలోని అవయవాలను ఇతరులు వాడుకోకుండా తగలపెట్టేస్తూ ఉంటాం. మరి ఇలా చూశారు అనుకోండి, బ్రెయిన్ డెడ్ అయిన ఈ మృతుడి కుటుంబ సభ్యుల అభినందనీయ. దయచేసి ఈ విషయంలో అందరూ ఆలోచించండి, ముందడుగేయాలి. ఎందుకంటే చనిపోయిన వారు వేరే వాళ్ళకి జీవితం ఇచ్చినట్లు అవుతుంది. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా జనం మీద పనిచేస్తోంది అనటానికి ఈ రమేష్ హాస్పిటల్లో జరిగిన అవయవ దానమే నిదర్శనం. ఫ్రెండ్స్, ఈ ఆలోచన విధానాన్ని మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్గా రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.